హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సడన్ ప్లాన్ ఇది. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము షాపింగ్కి వెళ్దామని. ఇప్పుడేంటి షాపింగ్ అని అనుకుంటున్నారా? నెక్స్ట్ మంత్ మా వాడిది 1 year బర్త్డే ఉంది. సో వాడి బర్త్డే కోసం అవుట్ఫిట్స్ని అయితే తీసుకోవాలి అనుకుంటున్నాం. సో అందుకే ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే పడుకున్నాడు నా కొడుకు, అయినా సరే నిద్ర లేపేశాము. ఇంకా అందుకే అలా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నాడు. బర్త్డే కాబట్టి ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకోవాలి అనుకున్నామంటే ఫ్యామిలీ కాంబో అవుట్ఫిట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ ఫ్యామిలీ కాంబోలో కూడా 2 కలర్స్ని అయితే మేము ఫైనల్లీ చూస్ చేసుకున్నాము. సో ఫ్యాబ్రిక్స్ కోసం అయితే సర్చింగ్ చేస్తున్నాము. వీడియో ఎండ్లే చూడండి, మేము చూస్ చేసుకున్న 1 కలర్ అయితే రివీల్ చేస్తాను. మా వాడికైతే ఒకటి పార్టీ వేర్ అండ్ ఇంకోటి ఎథ్నిక్ వేర్ అయితే అనుకున్నాము. నేనేం తీసుకోవాలా అని ఇంకా ఇప్పటికీ కూడా డైలమాలోనే ఉన్నాను. ఫ్రాక్ తీసుకోవాలా లేక లెహంగా తీసుకోవాలా అని. సేమ్ అదే డైలమాలో అయితే ఇలా షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెదర్ అయితే మాకు కోఆపరేట్ చేసేలాగా మంచి కూల్గా అయితే ఉంది. ఫైనల్గా మా వాడు కనుక మాకు కోఆపరేట్ చేస్తే షాపింగ్ ఇట్టే కంప్లీట్ చేసేయచ్చు. ఫైనల్గా ఇలా షాపింగ్ అయితే వచ్చేసాము. స్ట్రీట్ షాపింగ్ చూస్తుంటే ఎవ్రీ ఐటమ్ కూడా చాలా క్రేజీగా ఉంది. లేడీస్ దగ్గర ఎంత కలెక్షన్ ఉన్నా సరే అస్సలు సరిపోదు, ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది. మా వాడి అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాము, బట్ రివీల్ చేయట్లేదు. ఫైనల్గా ఫ్యాబ్రిక్స్ కోసం అయితే వచ్చేసాము ఈ షాప్కి. ఈ షాప్లో మంచి క్రేజీ కలెక్షన్ అయితే ఉంది. లాట్స్ ఆఫ్ కలెక్షన్ చూడంగానే నాకైతే చాలా తీసుకోవాలి అనిపించింది. చెప్పాను నేను మళ్ళీ నెక్స్ట్ వస్తాను, నాకు ఫ్యాబ్రిక్స్ నచ్చాయి అని చెప్పేసి. ఫైనల్గా ఏ ఐటమ్స్ తీసుకోవాలో వాళ్ళకి నా రిఫరెన్స్ పిక్స్ అయితే చూపించాను. వాళ్ళు ఇంకా నాకు సజెస్ట్ చేశారు. నేను కొన్ని అవుట్ఫిట్స్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇంతకీ నేను ఏ అవుట్ఫిట్స్ని చూస్ చేసుకున్నాను, ఏ కలర్ని చూస్ చేసుకున్నాను